जय श्रीमन्नारायण। जय श्री हनुमान। शैशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतेन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। यो नित्यमच्युतपदां भजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य देकसिन्धुः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे। बुद्धिर्बलमिशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి 31/3/2024 నుంచి 6/4/2024 వరకు ఈ వారం అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. ఆర్థిక విషయాలు కుదుట పడడమే కాకుండా ధనాదాయం బాగుంటుంది. తీవ్ర దీర్ఘ అనారోగ్యాల నుండి కోలుకోవడం జరుగుతుంది. అనుకున్నవి సాధిస్తారు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిహారం: ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు శారీరక మానసిక అశాంతి ఉంటుంది. ప్రయత్న లోపం లేకున్నా ఫలిత లోపం ఉంటుంది. మీ వస్తువులు విలువైన పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేనిచో పరుల హస్తగతమయ్యే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో కూడా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసరపు వాదాలు జరుగుతాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి. పరిహారం: ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. శారీరక అస్వస్థత కలుగుతుంది. ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్య లోపం ఉంటుంది. మానసిక అశాంతితో పాటు ముఖంలో కళాకాంతులు తగ్గి శక్తి క్షీణత ఏర్పడుతుంది. అయితే కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, విందు వినోదాలలో పాల్గొంటారు. పరిహారం: ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు స్థిరచిత్తత లోపిస్తుంది. వ్యర్థ సంచారం చేస్తారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. రుణ బాధలు అధికం అవుతాయి. ఆదాయం కన్నా వ్యయాధికత ఎక్కువ ఉంటుంది. అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది. ప్రతిదీ చేతికి అందినట్లే అంది దూరం అవుతుంది. కళత్రానికి అనారోగ్య సూచన ఉంది. ప్రయాణాలలో కూడా జాగ్రత్త వహించాలి. పరిహారం: ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు అంత మంచి ఫలితాలు లభించకపోవచ్చు. చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కళత్రంతో గొడవ జరిగే సూచనలు ఉన్నాయి. అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు. ఇతరులతో అనవసరమైన తగాదాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత కోల్పోతారు. పరిహారం: ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీరు విజయ పరంపరలను అందుకుంటారు. అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్యాల నుండి, రుణాల నుండి విముక్తి లభిస్తుంది. ద్వేషించిన వారి నుండి సుముఖత లభిస్తుంది. శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం ఉంటుంది. శారీరక మానసిక సుఖాలకు కొరత ఉండదు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిహారం: ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు మనసు సరిగా పనిచేయదు. చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం వస్తుంది. ఇతరులతో విరోధం ఏర్పడుతుంది. ధనాదాయ విషయంలో లోపం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి. మానసిక ప్రశాంతత కోల్పడుతుంది. పరిహారం: ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు సుఖశాంతులు లోపిస్తాయి. మానసిక అశాంతి ఉంటుంది. ఇతరుల వలన బాధలకు గురి అవుతారు. శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. కుట్రలు కుతంత్రములు ఎదుర్కోవలసి వస్తుంది. మిత్రులు కూడా శత్రువుల వలె ప్రవర్తిస్తారు. అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి. బంధువుల ఎడబాటు ఉంటుంది. పరిహారం: ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంటిలో శుభకార్యాలోచనలు జరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. సాహస కార్యాలు చేస్తారు. భూ భవనముల మూలకంగా లాభదాయకంగా ఉంటుంది.
ఎంతటి కష్టమైన పని అయినా సులభంగా నెరవేరుస్తారు. తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు. పరిహారం: ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు మానసిక ఆందోళన అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా కళత్రంతో విరోధం ఏర్పడుతుంది. ముఖంలో కళాకాంతులు తగ్గుతాయి. ఇతరుల నిందలకు పాత్రలవుతారు. అనారోగ్య సూచనలున్నాయి. అధికారులతో మాట పట్టింపులు కలుగుతాయి. మొత్తం మీద ఈ వారం మానసిక ప్రశాంతత కోల్పోతారు. పరిహారం: ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు వాహనం నడుపునప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించవలను. శారీరక నలత ఏర్పడవచ్చు. వైద్య ప్రకోపం పెరుగుతుంది. దృష్టి దోషం ఏర్పడుతుంది. దగ్గర వారి ఎడబాటు వలన